సో అంటే డాక్టర్ ఏదైతే పేషెంట్ వస్తున్నారో తను చెప్పేదంతా విని చెప్పాలి. అలాంటి వాడే డాక్టర్. ఇది రోజు అంతా మొత్తం అంతా కకలా వికలం అయిపోయింది కథ. అసలు పేషెంట్ చెప్పేది అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు చెప్పడానికి కూడా. నాకు తెలుసులే అయిపోయింది ఇదా నీకు నొప్పి ఈ వీక్ సంబంధించి ఇది చెప్పి టెస్టులు రాస్తారు తప్ప అసలు పేషెంట్ ఒక నొప్పి ఉంటే ఇంకో నొప్పి లేకపోవచ్చు. కడుపు నొప్పి ఉంటే హెడ్ ఏక్ రావాలని రూల్ లేదు, ఒకరికి వస్తే ఒకరికి రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కడుపు నొప్పి వస్తుంది కానీ హెడ్ ఏక్ ఉందా లేదని చెప్తే వినాలి కదా. కడుపు నొప్పి దగ్గర ఆపేస్తారు డాక్టర్ కొంతమంది, కంప్లీట్ గా వినరు. అప్పుడు లోపం ఎవరిలో ఉంది? సెలెక్ట్ చేసుకున్న పేషెంట్ లో ఉంటుంది డాక్టర్. లోపం డాక్టర్ లో ఉంది. అలాంటి డాక్టర్ దగ్గరకే కదా పేషెంట్ వెళ్తుంది బై మిస్టేక్. సమస్య అదే. ఏమంటానంటే డాక్టర్ షుడ్ బి ఏ లిజనర్. యూ షుడెంట్ బి ఏ డిక్టేటర్. టుడే ద రివర్స్ ఈస్ హ్యాపెనింగ్. So as long as you try to be a dictator, how can you be useful to the patient? ఎవరైతే రోగి ఉన్నారో ఆ రోగి ద్వారా తెలుసుకోవాల్సిన సమాచారాన్ని నువ్వు తెలుసుకోకపోగా నువ్వు ఏం చేస్తున్నావు? ఇన్ టర్న్ యు ఆర్ మేకింగ్ హిమ్ నాట్ టు రియల్లీ రివీల్ ఎనీథింగ్ అబౌట్ హిమ్. మీకు నా దగ్గరికి వస్తే మీకు మాట్లాడే స్వాతంత్రాన్ని నేను కలిగిస్తే కదా. అది ఇవ్వనప్పుడు హౌ ఈస్ దట్ యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్? ది మూమెంట్ యూ కమ్ టు మీ, యూ ఆర్ డైరెక్టెడ్ టు గో టు ద డార్క్ రూమ్ టు గెట్ ఆల్ ద ఇన్వెస్టిగేషన్స్ డన్. వాట్ ద ఇన్వెస్టిగేషన్స్ హ్యాస్ టోల్డ్? డిడ్ దే టెల్ ఎనీథింగ్ అబౌట్ ద పెయిన్ అండ్ ఇట్స్ వాట్ యు కాల్ వేరియస్ రెమిఫికేషన్స్? అంటే ఇప్పుడు నొప్పి ఉందనుకోండి, నొప్పిలో ఎన్ని రకాలు ఉండొచ్చు? నొప్పి అంటే అది కొంచెం స్టేజెస్ ఉంటాయి కదా, తక్కువ ఉండొచ్చు, హై రేంజ్ లో ఉండొచ్చు. అది కాదు నేను అడుగుతున్నాను, నొప్పిలో ఎన్ని రకాలు ఉండొచ్చు అంటే నొప్పిలో 150 వెరైటీస్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. 150 రకాల నొప్పులు ఉన్నాయా? నువ్వు ఎప్పుడైనా ఎంతైనా మనం మాట్లాడినప్పుడు స్టిచ్చింగ్ పెయిన్ అంటామా? అవును. షూటింగ్ పెయిన్ అంటామా? అవును. ప్రికింగ్ పెయిన్ అంటామా? స్టాబింగ్ పెయిన్ అంటామా? డ్రాయింగ్ పెయిన్ అంటామా? పుల్లింగ్ పెయిన్ అంటామా? స్క్వీజింగ్ పెయిన్ అంటామా? ఇలా మాట్లాడుకుంటూ పోతే 150 ఉన్నాయి. ఇది నిరూపించాల్సింది ఎవరైతే జబ్బుతో బాధపడుతున్నారో వాళ్ళకు మాత్రమే తెలిసిన అంశము. డాక్టరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం. సో హోమియోపతి ఇంత గొప్ప సైన్స్ గా రూపాంతరం కావటానికి ఇట్ నోస్ each and every ramifications of one's own suffering. It is the only science which can really offer a solution for any of the human illness anywhere in the globe. ఇప్పుడు మీకు తలనొప్పి ఉందనుకున్నాను. సో తలనొప్పి తలలో 4 భాగాలు ఉంటాయి. అది ఎవరు మనకు తెలుసా? తెలియదే. తలలో 4 భాగాలు ఉంటాయని తెలియదు, తలనొప్పి అంటాం. అవును. స్పెసిఫికలీ వేర్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ ద ప్రాబ్లం. ఓకే. దాన్నే లొకేషన్ అంటారు. ఓహో. ఓకే. ఎక్కడ ప్రాంతం, వేర్ ఎగ్జాక్ట్లీ ద పెయిన్ లైస్, దాన్ని లొకేషన్ అంటారు. 2 సెన్సేషన్, మీకున్న నొప్పి యొక్క పరిస్థితి ఏంటి, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద పెయిన్ యూ హ్యావ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు షూటింగ్ పైన, స్టిచ్చింగ్ పైన, స్టాబింగ్ పైన, పుల్లింగ్ పైన, స్క్వీజింగ్ పైన, అది ఎవరు చెప్పాలి? పేషెంటే చెప్పాలి. పేషెంట్ చెప్పాల్సినప్పుడు పేషెంట్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన బాధ్యత డాక్టర్కి ఉందా లేదా? ఉంది. తర్వాత ఏమి చేయటం వల్ల ఆ నొప్పి, ఆ బాధ హెచ్చుతా ఉంది, ఏం చేయడం వల్ల ఆ బాధ తగ్గుతా ఉంది, దీన్నే మోడాలిటీ అంటారు. మోడాలిటీ అంటే జబ్బు ఎచ్చటానికి ఏ రకమైన విషయాలు తోడ్పడుతున్నాయి, జబ్బు తగ్గటానికి ఏ రకమైన విషయాలు తోడ్పడుతున్నాయి. ఇప్పుడు ఏమర్థమైంది? మొత్తం ఒక జబ్బు 3 పారామీటర్స్లో ఎక్స్ప్రెస్ చేయబడుతుంది. అది లొకేషన్, సెన్సేషన్, మోడాలిటీ. ఈ 3 మార్గాల ద్వారా కాక ఒక జబ్బును తెలుసుకుంటే వేరే మార్గము ఏదీ లేదు. అక్కడనే పోయింది వైద్య శాస్త్రం యొక్క విలువ, అక్కడే పడిపోయింది.